Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to continue learning perfect infinitives. Okay, in our last lesson, we learned to have plus past participle and to have been plus past participle. To have plus past participle అంటే ఒకటి జరిగినందుకు అంటే ఐఎమ్ ప్లీజ్డ్ టు హ్యావ్ మెట్ యూ, ఐఎమ్ ప్లీజ్డ్ టు హ్యావ్ మెట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పాస్ట్లో ఎలా యూస్ చేసాం? ఐ వాజ్ సారీ టు హ్యావ్ మిస్డ్ ద షో, యువర్ షో అంటే నేను మీ షో మిస్ అయినందుకు చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. దాని తెలుగు మీనింగ్ కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు లెసన్లో మనం ఇట్ ఈస్ బిలీవ్డ్, ఇట్ ఈస్ సెడ్, వీటితో మనం ఎలా పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ని యూజ్ చేస్తామో నేర్చుకుందాం. ఓకే, ఇట్ ఈస్ బిలీవ్డ్, దీంతో కూడా మనం పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బిలీవ్డ్, ఇట్ ఈస్ సెడ్. ఓకే, ఇట్ ఈస్ సెడ్ అంటే అర్థం ఏంటి అంటే చెప్పబడింది. ఓకే, చెప్పుకుంటున్నారు, అంటూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు అనే ఉద్దేశంతో మనం ఇట్ ఈస్ బిలీవ్డ్ని యూస్ చేస్తాం. ఇట్ ఈస్ సెడ్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డికెన్స్ ఇస్ సెడ్ టు హ్యావ్ రిటన్ 3 novels. చార్లెస్ డికెన్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ రిటన్, ఈజ్ సెడ్, ఇట్ ఈస్ సెడ్ అనమాట. చార్లెస్ డికెన్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ రిటన్ 3 novels దట్ వర్ నెవర్ పబ్లిష్డ్. అంటే ఇట్ ఈస్ సెడ్ దట్ డికెన్స్ రోట్ 3 novels దట్ వర్ నెవర్ పబ్లిష్డ్. అంటే పబ్లిష్ కాని 3 novelsని డికెన్ రాశాడని అంటారు. ఇట్ ఈస్ సెడ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా చెప్పబడుతుంది, అంటారు అనే ఉద్దేశంతో మనం చెప్తాం. అంటే ఇట్ ఈస్ సెడ్ దట్ డికెన్స్ రోట్ 3 novels. అంటే మనం ఏమని అనుకుంటున్నారు అంటే డికెన్స్ పబ్లిష్ కానీ 3 novels రాశారు అని అనుకుంటున్నారు. దాన్ని మనం ఎలా చెప్తాం? డికెన్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ రిటన్ 3 novels దట్ వర్ నెవర్ పబ్లిష్డ్. మనం ఇలా చెప్పుకుంటాం ఇట్ ఈస్ సెడ్తో. ఓకే, అంటే ఇలా అనుకుంటుంటారు. ఇట్ ఈస్ బిలీవ్డ్, ఫర్ ఎగ్జాంపుల్, షేక్స్పియర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఇటలీ. షేక్స్పియర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్, ఇక్కడ మనం నేర్చుకుంటుంది టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి షేక్స్పియర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఇటలీ. అంటే షేక్స్పియర్ ఇటలీలో ట్రావెల్ చేశాడని నమ్ముతారు. ఇట్ ఈస్ సెడ్ అన్న, ఇట్ ఈస్ బిలీవ్డ్ అన్న, ఇట్ ఈస్ సెడ్ అంటే అనుకుంటూ ఉంటారు, ఇట్ ఈస్ బిలీవ్డ్ అంటే నమ్ముతూ ఉంటారు అనే అర్థంతో మనం యూజ్ చేస్తాం. అంత షేక్స్పియర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఇటలీ. ఇటలీలో ట్రావెల్ చేశాడు షేక్స్పియర్ అని నమ్ముతారు. ఈ విధంగా మనం ఇట్ ఈస్ సెడ్ని, ఇట్ ఈస్ బిలీవ్డ్ని మనం యూజ్ చేస్తుంటాం. అంటే ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్, ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ అంటే సబ్జెక్ట్ని చెప్పి ఈజ్ సెడ్ టు హ్యావ్, ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ఇలా మనం చెప్పుతూ ఉంటాం. అలాగే సెడ్ బిలీవ్డ్తో పాటు సీమ్ ప్లస్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని కూడా యూజ్ చేస్తారు. సీమ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా కనిపించటం, అనిపించటం. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. హీ సీమ్స్ టు హ్యావ్, హీ సీమ్స్ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ హీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్. హీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్ అంటే హీ సీమ్స్ అతను ఏం చేసినట్టు కనిపిస్తుంది? టు హ్యావ్ క్విట్ ద జాబ్. టు హ్యావ్ క్విట్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే అతను తన జాబుని వదిలేసినట్లుగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఇంగ్లీష్ మీనింగ్గా చెప్పాలంటే ఇట్ సీమ్స్ దట్ హీ హ్యాజ్ క్విట్ ద జాబ్. దాన్నే మనం ఎలా చెప్తున్నాం? హీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్. అతను జాబ్ను వదిలేసినట్లుగా, విడిచిపెట్టేసినట్లుగా కనిపిస్తూ ఉంది అని మనం ఇందులో చెప్పుకోవచ్చు. అంటే సీమ్స్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. షీ సీమ్స్ టు హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్. షీ సీమ్స్ మనకి ఎలా కనిపిస్తుందంటే షీ సీమ్స్ టు హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్. షీ సీమ్స్ టు హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్. ఆమె వంటని పూర్తి చేసేసినట్టుగా, వంటని వండటం పూర్తి చేసేసినట్లుగా కనిపిస్తుంది. బికాజ్ షీ సీమ్స్ టు బి సో రిలాక్స్డ్. ఆమె చాలా రిలాక్స్డ్గా కనిపిస్తుంది. అంటే షీ సీమ్స్ టు హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్ అంటే దీని అర్థం ఏమిటి? ఇట్ సీమ్స్ దట్ షీ హ్యాజ్ ఫినిష్డ్ కుకింగ్. అంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం? ఇట్ ఈస్ బిలీవ్డ్తో యూజ్ చేస్తున్నాం, ఇట్ ఈస్ సెడ్తో యూజ్ చేస్తున్నాం, సీమ్స్తో కూడా మనం యూజ్ చేస్తున్నాం. అతను జాబ్ వదిలేసినట్లుగా అనిపిస్తుందిరా అంటే హీ సీమ్స్ టు హ్యావ్ క్విట్ ద జాబ్. ఆమె వంట పూర్తి చేసేసినట్లుగా కనిపిస్తుంది. షీ సీమ్స్ టు హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్. ఇలా
మనకి సీమ్స్తో కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే సీమ్స్ అని చెప్పినప్పుడు ఇమీడియట్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అనిపిస్తుంది, కనిపిస్తుంది, అప్పటికే ఒక పని పూర్తి చేసేసినట్లుగా వదిలేసినట్లుగా కనిపిస్తుంది. ఇలా మనం చెప్పేటప్పుడు ఈ సీమ్స్ని యూస్ చేస్తాం. అంటే మనం టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని ఎలా యూజ్ చేస్తున్నామో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే టు హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది పాసివ్ వాయిస్ ఆఫ్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అని నేర్చుకున్నాం. అలాగే ఇట్ ఈస్ బిలీవ్డ్, ఇట్ ఈస్ సెడ్, ఇట్ సీమ్స్ సబ్జెక్ట్ ప్లస్ సీమ్స్ ప్లస్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేసాం. అంతేనా? నో. వర్స్ వర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా యూజ్ చేస్తాం. అంటే వర్స్ వర్లతో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. అదేలా? నిజానికి వర్స్ వర్ ఎప్పుడు యూజ్ చేస్తుంటాం? బీ ఫామ్లో యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా వర్స్ టు వర్ టూలు ఎప్పుడు యూజ్ చేస్తుంటాం? ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. పాస్ట్లో యాక్చువల్లీ జరగవలసిన దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందని చెప్పడానికి మనం వర్స్ టు వర్ టుని యూజ్ చేస్తాం. షీ వర్స్ టు అటెండ్ ద మీటింగ్. ఆమె మీటింగ్కి అటెండ్ అవ్వలసి ఉండే కానీ ఇక్కడ అవ్వలేదు అని అర్థం. షీ వర్స్ టు అటెండ్ ద మీటింగ్. ఓకే, హీ వాస్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెమినార్. అంటే అతను పార్టిసిపేట్ చేయవలసి ఉండే, తర్వాత ఏం జరిగింది అనేది మనం చెప్తాం. అక్కడ వస్ టు వర్ టు ఎలా యూస్ చేస్తున్నామో ఇక్కడ వస్ టు హ్యావ్ వర్ టు హ్యావ్. వజ్ దేంతో యూస్ చేస్తాం? సింగులర్తో. వర్ని ప్లూరల్తో యూస్ చేస్తాం. అంటే వజ్ వర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. మెంట్తో కూడా యూజ్ చేస్తాం. మెంట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎలా యూజ్ చేస్తామో లెట్ us టేక్ ఏ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. షీ వాజ్ టు హ్యావ్ రిటర్న్డ్ ఎస్టర్డే. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ వాజ్ టు హ్యావ్ రిటర్న్డ్ ఎస్టర్డే. ఆమె రావలసి ఉండే, బట్ షీ వాజ్ ఇల్ ఆర్ షీ ఫెల్ ఇల్. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? షీ వాజ్ టు రిటర్న్ ఎస్టర్డే అని అర్థం. షీ వాజ్ టు రిటర్న్ ఎస్టర్డే అన్న, షీ వాజ్ టు హ్యావ్ రిటర్న్ ఎస్టర్డే అన్న ఒకటే మీనింగ్, స్ట్రక్చర్ మాత్రమే వేరు. నిన్న ఆమె రావాల్సి ఉండే కానీ ఆమె షీ ఫెల్ ఇల్, షీ వాజ్ ఇల్, అందుకని జబ్బు పడింది, సో షీ కుడ్ంట్ అని అర్థం. ఓకే, సో వెర్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ప్లూరల్తో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్. దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్ ఇన్ మే, బట్ షీ బ్రోక్ ఇట్ ఆఫ్. ఆమె బ్రేక్ చేసుకుంది, ఆ రిలేషన్షిప్ని వద్దనుకుంది. అదర్వైజ్ దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్ అంటే దే వర్ టు మ్యారీడ్ అన్నమాట. దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్ ఇన్ మే, బట్ షీ బ్రోక్ ఇట్ ఆఫ్. ద రిలేషన్షిప్ అనేది ఆమె బ్రోక్ చేసుకుంది. దే వర్ టు గెట్ మ్యారీడ్, దీని అర్థం ఏంటి? దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్ అని అంటే పెళ్లి చేసుకోవాల్సిందే, దే వర్ టు గెట్ మ్యారీడ్ అనే అర్థం. ఓకే, మరి వేరే డిఫరెంట్ మీనింగ్ ఏమీ కాదు. ఓకే, దే వర్ టు గెట్ మ్యారీడ్ అని అర్థం, దే వర్ టు హ్యావ్ గాట్ మ్యారీడ్ అన్న ఆల్మోస్ట్ మీకు ఒకటే మీనింగ్. వారు పెళ్లి చేసుకోవాల్సి ఉంది కానీ ఆమె ఆ రిలేషన్షిప్ని బ్రోక్ ఇట్ ఆఫ్. ఓకే, అలాగే మెంట్తో కూడా చెప్పాలనుకున్నా. మెంట్తో కూడా ఎలా చెప్తామంటే వి మెంట్ టు హ్యావ్ ఆస్క్డ్ యూ టు డిన్నర్. వి మెంట్ టు హ్యావ్ ఆస్క్డ్ యూ టు డిన్నర్, బట్ షీ హ్యాడ్ టు గో టు చెన్నై, ఢిల్లీ, ఏదో ఒకటి. అంటే మేము నిన్ను ఇన్వైట్ చేసి ఉండే వాళ్ళము కానీ మేము క్యాంప్ వెళ్ళటం వల్ల అది జరగలేదు. అంటే వి మెంట్ టు ఆస్క్ యూ టు డిన్నర్. మేము నిన్ను డిన్నర్కి పిలుద్దామని భావించాము. ఇక్కడ మెంట్ అనేసరికల్లా భావించటం అనే మీనింగ్తో, అనుకున్నాము అనే మీనింగ్తో కూడా మనం చెప్తున్నాం. వి మెంట్ టు హ్యావ్ ఇన్వైటెడ్ యూ. ఓకే, సో ఐ మెంట్ టు హ్యావ్ సెంట్ ద పార్సిల్. I meant to have sent the parcel, but I forgot. I meant to have sent the parcel, but I forgot. మేము పార్సిల్ని పంపిద్దామని అనుకున్నాను అంటే ఐ మెంట్ టు సెండ్ ద పార్సిల్ బట్ ఐ ఫర్గాట్. నేను పార్సిల్ని పంపిద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ మర్చిపోయాను. అంటే ఇక్కడ వాజ్ వర్ టు హ్యావ్, మెంట్ టు హ్యావ్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నాం? వాజ్ వర్ టు హ్యావ్, మెంట్ టు హ్యావ్ అంటే మేము అనుకున్నది ఒకటి బట్ అక్కడ జరిగింది వేరే. మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది, ఆపోజిట్గా జరిగింది అని చెప్పడానికి మనం ఈ వాజ్ వర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇందులోనే మరో స్ట్రక్చర్ ఏంటంటే వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్. వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని ఎలా యూజ్ చేస్తాం? వుడ్ లైక్ టు హ్యావ్ బీన్. బీన్ అనేది బీ ఫామ్
బీన్ స్థానంలో మీరు ఎనీ పాస్ట్ పార్టిసిపిల్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ దేర్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ దేర్. నేను అక్కడ అంటే వెన్ వెన్ షీ వాక్డ్ ఇన్ వెన్ షీ వాక్డ్ ఇన్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ దేర్. ఆమె వచ్చినప్పటికీ నేను అక్కడ ఉండాలనుకున్నాను. అంటే ఎలా? ఐ విష్ ఐ హ్యాడ్ బీన్ దేర్. ఐ విష్ ఐ హ్యాడ్ బీన్ దేర్ వెన్ షీ వాక్డ్ ఇన్. ఆమె లోపలికి వచ్చేటప్పుడు నేను అక్కడ ఉండాల్సింది, ఉంటే బాగుండేది, నేను అలా అనుకున్నాను అనే మీనింగ్తో ఇక్కడ మనం చేస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్ దేర్ వెన్ షీ వాక్డ్ ఇన్. ఆమె వచ్చినప్పుడు నేను అక్కడ ఉండాల్సింది, అంటే ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ అని అన్నట్టుగా. అంటే పాస్ట్లో నేను అక్కడ ఉంటే బాగుండేదని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వుడ్ లైక్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కమ్. ఏదో ప్రోగ్రామ్ నిన్న అయింది. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కమ్ బట్ ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కమ్. నేను అక్కడ నేను వచ్చి ఉండుంటే బాగుండేది, కానీ ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. అంటే ఐ విష్ ఐ హ్యాడ్ అటెండెడ్ బట్ ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. నేను అక్కడికి వచ్చి ఉంటే బాగుండేది, బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదర్వైజ్ నేను అక్కడికి వచ్చి ఉంటే బాగుండేది, నాకు ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల నేను రాలేకపోయాను. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అటెండెడ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బీన్. ఉంటే బాగుండేది అంటే బీన్. అటెండెడ్ అంటే అటెండ్ అయి ఉంటే బాగుండేది అని చెప్పడానికి మనం ఇక్కడ అటెండెడ్ని అంటే బీన్ స్థానంలో ఎనీ పాస్ట్ పార్టిసిపిల్ని అక్కడ యూస్ చేయొచ్చు. సో మనం పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్స్లో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, టు హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, బిలీవ్డ్ సెట్తో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, అండ్ సీమ్తో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, అండ్ వర్స్వర్తో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, మెంట్తో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్, వుడ్ లైక్తో టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. ఇవన్నీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని మనం నిన్న లెసన్ ఈరోజు లెసన్లో నేర్చుకున్నాం. సో వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నిజానికి ఇంత కాంప్లికేటెడ్గా మనం మాట్లాడకపోవచ్చు, లాంగ్వేజ్ని వేరే సింపుల్గా మాట్లాడవచ్చు. బట్ ఎవరైనా ఎక్కడైనా యూస్ చేసినా ఆర్ ఇటువంటి స్ట్రక్చర్తో ఒక సెంటెన్స్ మీరు చదివినా అదేంటో మనకు ఆ మీనింగ్ అర్థం కావాలి. కాబట్టి మనం ఇది చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. ప్లీజ్ లెర్న్. ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఆ ఎక్సర్సైజ్ని మీరు చేస్తే ఆటోమేటిక్గా దీనిపైన ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.